ఇక కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గోదావరి నదికి వైభవంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. గోష్పాద తీరాన్ని భక్తులు ఆధ్యాత్మిక కాంతులతో నింపారు. పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం భక్త జనసంద్రమైంది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపారాధనలు చేసి నదిలో దీపాలు వదిలారు. స్నాన ఘట్టంలోని శివలింగానికి అభిషేకాలు నిర్వహించి అనంతరం క్షేత్రంలోని సుందరేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మన గోవూరులో ప్రతి సంవత్సరం కూడా గోదావరి మాతకు హారతి ఇవ్వాలని చెప్పని పెద్దలు ఆచార్యవారు చెప్పారు. మొట్టమొదటిసారిగా సుమారుగా 10-12 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారే ఇట్లా చెయ్యాలని చెప్పి ఒక మంచి దృఢ సంకల్పంగా తీసుకొని ఒక ఆనవాయితీగా అప్పటి నుంచి కూడా ఇప్పుడు కొవ్వూరుగా పిలువబడుతున్నటువంటి ఏదైతే ఉందో దీనికి ఒక ప్రసిద్ధత చెందినటువంటిది ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గోపాద క్షేత్రాలని చెప్పని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నామో, రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన దేశానికి వచ్చినప్పుడు కూడా ఈ యొక్క గోపాద క్షేత్రాలకు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకుని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఇక్కడికి వచ్చి స్నానమాచరించి వారు దేవుణ్ణి ఇక్కడ పూజించుకుని వెళ్ళేటువంటి ఆనవాయితీ మన ప్రాంతానికి ఉంది. అటువంటి పుణ్యక్షేత్రంగా అంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా దాస సాహిత్య ప్రాజెక్టు వరిస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పూజలు నిర్వహించి టీటీడీ బోర్డు యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చక్కగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పిలిపించి కార్యక్రమం చేస్తూ గోదావరి మాతకు ఆరాధిస్తున్నటువంటి అదృష్టమైన ప్రాంతంలో మనం పుట్టినందుకు నిజంగా నేనైతే కనుక చాలా గర్విస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నానని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.